హాయ్ అండి, నా పేరు రీతు అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్దామని పొద్దున్న లేసి రెడీ అయ్యానండి. బట్ అనుకోకుండా వర్షం పడుతుంది. వర్షంలో తడుచుకుంటూ నేను నా పిల్లలం వెళ్ళిపోయామండి. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం ఎక్కువైపోయింది. పిల్లలు తడిచిపోయారు, మేము తడిచిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క బస్సెస్ దొరకట్లేదండి. సో అనుకోకుండా వన్ బస్ దొరికింది. అది కూడా ఏంటి, ఫుల్ రష్తో. నా పిల్లలు ముందే బస్ ఎక్కిచ్చేసాను, నేను వెనకాల వాళ్ళతో పాటు ఎక్కుతున్నాను. సో నాకు వెళ్ళడానికి లోపలికి చాయిస్ లేదండి. సో నేను స్టెప్స్ దగ్గర నిల్చున్నాను. పిల్లలు బస్సులో లోపల వాళ్ళు వీళ్ళు పట్టుకుని, పాపం చాలామంది హెల్ప్ చేశారండి, లేడీస్ కూడా. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా హెల్ప్ చేశారు, పిల్లల్ని పట్టుకున్నారు. నేను స్టెప్ దగ్గర ఉన్నాను. సో అలా ఇలా జర్నీ స్టార్ట్ అయ్యింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము బస్ దిగామండి. సో అక్కడికి వెళ్ళాక ఆటో ఎక్కాలి. అసలు ఆటోస్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదండి. సో నేను మా బ్రదర్కి కాల్ చేశాను, తను వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మా ఇంటికి వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. బట్ ఏంటంటే 20 మినిట్స్ కాకుండా హాఫ్ అన్ అవర్ పట్టిందండి. అంతా ట్రాఫిక్ జామ్ ఉండిపోయింది. సో ఇంటికి వెళ్ళేసరికి 1:10 అయ్యిందండి. 1:15కి మా బ్రదర్కి రాఖీ కట్టాను. 1:20కి మేము తినడానికి కూర్చున్నాము. సో 3 వరకు అక్కడే ఉన్నాను. 3 తర్వాత మా బ్రదర్ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వదిలేసి తను జాబ్కి వెళ్ళిపోయారు. ఆ రోజంతా నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పిల్లలు అందరం కలిసి మా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. సో అప్పుడు కూడా వాన పడుతుంది, బట్ పడుతూనే ఉంది ప్రజెంట్లీ ఇప్పుడు కూడా. సో రాఖీ పండగ జర్నీ ఇలా జరిగిందండి. బాగా తడిచిపోయామండి, పిల్లలు బాగా సిక్ అయిపోయారు, కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో నా రాఖీ పండగ జర్నీ ఇలా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.